దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మలకును తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. దేవదేవుని సంకల్పంలో, దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని యొక్క మనస్సును గెలవడానికి అనేక సందర్భాలలో ఆయా ప్రయత్నాలు, మనిషి సలిపినటువంటి ప్రయత్నాలలో సఫలీకృతుడైనటువంటి సందర్భాలు, విశేషంగా భక్తి ఇతిహాసమైనటువంటి వేదమైనటువంటి పవిత్ర బైబిల్లో సహితం మనం కనుగొనగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో మానవుడు తాను చేయవలసినటువంటి సకర్మక క్రియలను సఫలీకృతంగా చేయలేకపోయినటువంటి కారణాల చేత దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని వారు చెడగొట్టుకున్న అనంతరం తిరిగి దేవుని యొక్క మన్ననను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క సమ్మతమైనటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి సలిపినటువంటి ఒక ప్రయత్నంలో ప్రార్థన నానానికి ఒకవైపు అయితే, ప్రార్థనతో కూడినటువంటి ఉపవాసం నానానికి మరొక వైపు. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఆది కాలము నుంచి మానవుడు దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వారు తమ యొక్క దేహాన్ని దైవ చింతనలో ఉండే విధంగా నియంత్రించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలలో ఉపవాసం అనేటువంటి ఒక ప్రయత్నం మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం కనుగొనగలుగుతాం. ఫాస్టింగ్ యాజ్ ఎ బిబ్లికల్ ప్రాక్టీస్. దీనికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం వెతుక్కోగలుగుతాం. రమారమి ఇట్టి ఉపవాసం అన్నటువంటి ఇటు ప్రక్రియ పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 66 పుస్తకాలలో 70 సార్లకు పైగా దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క భక్తులు వారు ఉపవాసమును ఆచరించినటువంటి సంఘటనలు, వారు ఉపవాసము యొక్క నియమమును పాటించబలనన్నటువంటి ప్రబోధాలు పవిత్రమైనటువంటి గ్రంథంలో తప్పనిసరిగా అవి గ్రంథస్థం చేయబడటం, అనంతరం పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో మానవుడు క్రమము తప్పకుండా 365 రోజుల్లో సంవత్సరానికి ఒక్కసారి ద డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం అనేటువంటి పర్వదినాన్ని తప్పనిసరిగా పస్తులుండి మానవుడు ఆచరించవలసినటువంటి విధి విధానాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మరి మానవునికి ఇచ్చినటువంటి నియమాలలో ఒక నిర్దిష్టమైనటువంటి నియమావళిని మనం కనుక్కుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసాల కంటే మరీ ఎక్కువగా ఉత్సవాల గురించినటువంటి ఉద్బోధన మనం కనుక్కుంటాం. ఫీస్ట్స్ ఆర్ వెరీ ఈజీ టు ఫైండ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ దాన్ ఫాస్ట్స్. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద నివసించినటువంటి కాలంలో మరి వారు అనేక సందర్భాలలో ఇట్టి పర్వదినాలు, పండగలలో వారు ఆచరించి అట్టి పండగలను వారు పాటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆ పండగకు ఇవ్వబడినటువంటి కొన్ని కర్మలు లేదా క్రియలు లేదా చేయవలసినటువంటి మతపరమైనటువంటి కార్యాలు చేయడంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కాస్త వైవిధ్యభరితంగా దానిని ఆచరించినప్పుడు వారు ఆ దినాల్లో ఉన్నటువంటి మతాధికారులు, సమకాలికులు, పండితుల యొక్క విమర్శకు, కొన్ని సందర్భాలలో సద్విమర్శకు వారు లోనవున్నారు. ఉపవాసం అనేటువంటి ఇటు కార్యం, ఉపవాసం అనేటువంటి ఇటు స్థితి అనేది పరిశుద్ధ గ్రంథం అనుసారంగా ఇవ్వబడినటువంటి నిర్వచనం. మన వ్యవహారిక భాషలో, తెలుగు భాషలో ఉపవాసం అనగా అనగా సమీపముగా, వాసము అనగా నివాసము చేయటం. ఉపవాసం అనగా దేవదేవునికి, సృష్టికర్తకు, సర్వాంతర్యామికి, జగద్రక్షకుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి దేవదేవుడని యెహోవాకు అతి సమీపముగా శాశ్వతంగా వాసము చేయడం లేదా నివాసం చేయడం అనేటువంటి ఈ ప్రయత్నం అంతటిని కూడా ఉపవాసం అనేటువంటి మన వ్యవహారికమైనటువంటి భాషలో మనం దానిని ప్రయోగాత్మకంగా పదప్రయోగముతో మనం ఆచరిస్తూ ఉన్నాం. అయితే వేదము లిఖించబడినటువంటి బైబిల్ యొక్క భాష, దీని యొక్క అనుసారంగా హిబ్రూ భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని
మరి పాత నిబంధన గ్రంథాన్ని భక్తులు ఆ భాషలో దాన్ని రచించినారు గనక ఇట్టి భాషలో ఉపవాసం అన్నటువంటి పదానికి అంగర్స్ బైబిల్ డిక్షనరీ, అంగర్స్ బైబిల్ నిఘంటువు ఇటు ఉపవాసాన్ని ఈ విధంగా నిర్వచిస్తూ ఉంటుంది. ఇది హీబ్రూ పదం అయినటువంటి సమ్ అనేటువంటి పదాన్ని ఇటు ఉపవాసానికి ఆపాదించబడినది. హీబ్రూ భాషలో సమ్ అనగా ఉపవాసము. ఈ సమ్ అన్న పదము యొక్క అర్థము ఏదనగా టు కవర్ ద మౌత్, నోటికి మనము అడ్డు పెట్టుకోవడం, లేదా నోటికి మనము ఏ రకమైనటువంటిది కూడా లోనికి తీసుకోకుండా మనము దానిని కాపాడుకోవడం, కావలసినటువంటి రక్షణ కవచాన్ని నోటికి ధరించడం. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమ్ ఇన్ హీబ్రూ. గ్రీకు పదబంధంలో ఇటు ఉపవాసానికి నెస్టియో అనేటువంటి పదాన్ని ఆపాదించినారు. నెస్టియో అన్నటువంటి పదం గ్రీకులో దాని యొక్క భావం ఏంటనగా టు అబ్స్టెయిన్, అనగా ఉద్దేశపూర్వకంగా మనము తీసుకునేటువంటి ఆహారాన్ని మనము నియంత్రించడం, లేదా అటువంటివి తీసుకోకుండా మనపూర్వకంగా వాటికి దూరముగా ఉండడం అన్నటి భావం గ్రీకు పదబంధమైనటువంటి నెస్టియో అన్నటువంటి పదాన్ని ఆపాదించడంలో మనం చూస్తున్నాం. అయితే ఈ ఉపవాసం అనేటువంటి ప్రక్రియ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కొరకు ఇది నిర్దేశించబడినది. వ్యవహారికమైనటువంటి భాషలో ఇటు ఉపవాసం అనేటువంటిది కేవలము ఆహారము, పానీయాలు వీటిని విసర్జించి దైవ చింతనలో కాలాన్ని గడపడం ఉపవాసంగా మనము అభివర్ణించవచ్చును. ఇటు విషయాన్ని ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. నువ్వు పోయి ఘషాను నందు కనబడి నా యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తమునున్న నేను రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించెదను. ఇక్కడ వాడబడినటువంటి సమ్ అనేటువంటి హీబ్రూ పదం యొక్క భావం ఏంటి అనంటే, ఆ ఉపవాసం ఉన్నటువంటి దినాన్న మనము అన్నపానములను మానివేసి దేవుని సన్నిధానములో మన యొక్క అభ్యర్థనను, ఆవేదనను విన్నవించుదాము. దీనిని పవిత్ర గ్రంథము ఇచ్చినటువంటి నియమావళిలో, దేవదేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ద డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం అనేటువంటి ఈ పర్వదినాన్ని ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఫాస్ట్, అనగా ఉపవాసం యొక్క దినముగా కూడా ఇది గుర్తించబడటం గమనార్హం. అపోస్తుల కార్య గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అనగా దేవుని యొక్క శిష్యులు, పరిశుద్ధులైనటువంటి పౌలు గారు కూడా ఆ దినాల్లో ఉన్నటువంటి నియమము అయినటువంటి ఉపవాసాన్ని పాటించవలసినటువంటి నియమాన్ని ద డే ఆఫ్ అటోన్మెంట్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఫాస్ట్, ఉపవాసపు దినముగా గుర్తించి గ్రహించినటువంటి అట్టి దినమును, అట్టి పర్వదినాన్ని దేవుని యొక్క శిష్యులు కూడా ఆచరించినటువంటి వైనం మనం చూస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ ఫాస్ట్ డే కమాండెడ్ బై గాడ్. దేవుని చేతని స్వయంగా ఇట్టి ఆజ్ఞ మానవ జాతికి ఇవ్వబడింది. లేవియా కాండం 23వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చెయ్యవలెను. దిస్ ఈజ్ ద డే ఆఫ్ అటోన్మెంట్, దిస్ ఈజ్ ద డే ఆఫ్ ఫాస్ట్. ప్రాయశ్చిత్తార్థ దినము, పరిశుద్ధ సంఘముగా కూడుకొని యెహోవాకు హోమము చెయ్యాలి.
Though other national fast days are mentioned in the Bible, personal fasts are clearly expected of Christ disciples. యేసుక్రీస్తు యొక్క శిష్యులు వ్యక్తిగతమైనటువంటి ఉపవాసం ఉండడం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో అది ఊహించినటువంటి లేదా క్రైస్తవ లేదా ఆధ్యాత్మికమైనటువంటి ధర్మం యొక్క ఎదుగుదలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేటువంటిది అది సర్వసహజంగా సమాజములో అది ఉన్నటువంటి ఆనవాయితీ. దీనిని మత్తయి గారు తన శుభవార్త 9వ అధ్యాయం 14-15 వచనాల్లో వారు ఈ విధంగా సెలవిస్తారు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. మిత్రురాలా, ఈ చిన్ని ఉపోద్ఘాతముతో ఉపవాసము యొక్క విశిష్టతను, ఉపవాసం యొక్క ఆవశ్యకతను, ఉపవాసం యొక్క ఆశీర్వాదాన్ని, ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాన్ని మనకు కళ్ళకు అద్దినట్టుగా దీని యొక్క ప్రాముఖ్యతను ప్రబోధం గావింపబడుతుంది. ఉపవాసం అనేటువంటిది దీనిని సరళమైన భాషలో గాన మనము నిర్వచించవలసి వస్తే, ఫాస్టింగ్ ఈజ్ the voluntarily decision to humble yourself before God. ఉపవాసము అనగా స్వచ్ఛందంగా సేవకుడు లేదా సేవకురాలు, విశ్వాసి లేదా భక్తుడు, భక్తురాలు స్వచ్ఛందంగా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తమ యొక్క ఆత్మకు మనస్సాక్షి యొక్క ప్రబోధముతో దేవుని సన్నిధానములోనికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకోవడమే ఉపవాసము. దీనిని సంకీర్తనకారుడు 35వ సంకీర్తన 13వ చరణంలో వారు ఈ విధంగా సెలవిస్తారు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టె కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. Setting aside food and sometimes drink for a period of time. నిర్ణీతమైనటువంటి సమయము కొరకు మనము స్వీకరించవలసినటువంటి అన్నపానములను నిషిద్ధముగా ఎంచడమే ఉపవాసము. దీనిని రాజులకు వ్రాయబడినటువంటి మొదటి గ్రంథము 21వ అధ్యాయం 27-29, లేదా దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 2-3 వచనాలను మనం కనుగొనగలుగుతాం. ఉపవాసం అనేటువంటిది కేవలము అది ఒక ఉపవాసం యొక్క పాటించడములోనే దీని యొక్క పరమావధి, దీని యొక్క పరమార్థం, దీని యొక్క ప్రయోజనము లేదు అన్న విషయాన్ని దేవుని యొక్క భక్తుడు నిశ్చయముగా గుర్తించి తీరాలి. కారణం ఏంటంటే ఉపవాసము అనేది, ఉపవాసముతో పాటు ప్రార్థన అనేది, ఇవి రెండూ కూడా దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇవి రెండూ కూడా ఎన్నడూ కూడా విడదీయరానటువంటి ఒక అనుబంధముతో ముందుకు సాగపోయే అభ్యాసమే ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉన్నావా? ప్రార్థించాలి. ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని యొక్క దయానుగ్రహము కొరకు ఉపవాసం ఉండి తీరాలి. దీని విషయము మనం పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసిన శుభవార్త 9వ అధ్యాయం 29లో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు వారికి అప్పగించబడినటువంటి పనిలో వారు విఘ్నాన్ని పొందుతారు, విఫలమవుతారు. అటువంటి సందర్భాలలో దేవదేవుడు గురు చేసినటువంటి బోధలో భాగంగా వారు సెలవిచ్చినటువంటి గురుబోధ ఏంటి అనంటే, అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలమైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను. కొన్ని సందర్భాలలో ఉపవాసం అన్న పదాన్ని కూడా అక్కడ వాడబడినటువంటి తర్జుమాలు మనకు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇట్టి ప్రార్థన ఉపవాసం అన్న విషయాన్ని తన శిష్యులకు బోధిస్తే
పరిశుద్ధులైనటువంటి పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి ఉత్తరములో 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికి ఒకరు ఎడబాయకుడి. మీరు మనస్సును నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకునుడి. ప్రార్థన, ఉపవాసం ఇవి రెండు కలిసి వెళ్ళగలిగితేనే మనము దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాం. ప్రార్థన, ఉపవాసం ఇవి రెండు కలిసి సమిష్టిగా సాగిపోతేనే దేవుని యొక్క కృపను పొందగలుగుతాం. దేవునికి అతి సమీపంగా మనము చేరుకోవ కావడానికి ప్రార్థన నాణానికి ఒకవైపు అయితే ఉపవాసము నాణానికి మరొక వైపు. ఇటు సందర్భంలో ఉపవాసముతో పాటు ప్రార్థించేటువంటి వారి పట్ల మనము చేసేటువంటి ఉపవాసములో నిజమైనటువంటి యథార్థమైనటువంటి పశ్చాత్తాపం, చేసినటువంటి పాపానికి మనము పొందేటువంటి అనుతాపము కూడా జోడింపబద్ధులై ఉన్నాం. దీనిని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టు కట్టుకొని తల మీద ధూళి పోసికొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను వారు ఒప్పుకొనిరి. ఉపవాసము మన యొక్క బలహీనతను దేవుని సన్నిధానంలో వ్యక్తపరుస్తూ ఉంది. ఉపవాసము మనము దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుని ఉన్నామని, దేవుని యొక్క సహాయము లేకుండా మనము జీవితంలో రవ్వంతైనను సాధించలేమని, దేవుని యొక్క కృప వలన మాత్రమే మన యొక్క స్వీయ ఆధ్యాత్మిక క్రమశిక్షణలో మనము ముందుకు సాగగలుగుతామన్నటువంటి సత్యము దేవదేవుని సన్నిధానములో మనము దేవుని యొక్క కృపను పొందడానికి ప్రదర్శించేటువంటి వినయపూర్వకమైన విధేయయుక్తమైనటువంటి ప్రక్రియనే ఉపవాసము. ఇట్ షోస్ అవర్ వీక్నెస్. మన బలహీనతను దేవునికి నివేదిస్తుంది. మనము దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని బ్రతకడానికి ఇష్టపడుతున్నామన్నటువంటి అభీష్టాన్ని దేవుని సన్నిధానంలో అది తెలుపుతున్నది. ఇటు ఉపవాసము స్వీయ ఆధ్యాత్మిక క్రమశిక్షణను మనకు ప్రబోధం చేస్తున్నది. అయితే ఇటు ఉపవాసానికి ఉపక్రమించక పూర్వం దేవుని యందు ప్రియమైన విశ్వాసి, దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని భక్తురాల, ఉపవాసానికి ఉపక్రమించక ముందు ఒక యథార్థమైనటువంటి సలహా ఏంటంటే, మీరు తప్పనిసరిగా మంచి వైద్యుని మీరు వారి సలహాను తీసుకుని వారి సలహా మేర మాత్రమే ఉపవాసం ఉండడం మన దేహానికి, మన ఆత్మకు, మన జీవితానికి, మన ఆధ్యాత్మికతకు మంచిదన్న విషయాన్ని దయచేసి విస్మరించకూడదని వినమ్రపూర్వకమైనటువంటి విన్నపం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన, కొత్త నిబంధన రెండు గ్రంథాలలో మనము ఇట్టి చిన్ని నిర్వచనాన్ని మనం కనుక్కుంటాం. ఉద్దేశపూర్వకంగా మన యొక్క అన్నపానాలను విస్మరించి దేవుని యొక్క కృపమై ఆధారపడటమే ఇట్టి ఉపవాసం. ద టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకములైనటువంటి ఉపవాసాలు మన పూర్వజనులు, పరిశుద్ధులు, అగ్రజులు వారు చేసినటువంటి ఉపవాసం పద్ధతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా నివేదన చూపిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కామన్ ఫాస్ట్, సర్వసాధారణంగా ఉపవాసం అనేది ఒక రోజుతో చేసే అటువంటిది. ఇటు ఉపవాసము ఉదయము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మాత్రమే. ఇది బైబిల్లో భక్తులు చేసినటువంటి ఉపవాసం విషయం నేను మీతో విన్నవించుకుంటున్నాను. రెండవది, వీరు అన్నమును మాత్రమే వారు త్యజించినారు. అన్నమును మాత్రమే వారు తీసుకోవడంలో వారు వెనక్కి తగ్గినారు. ఇట్ ఇన్వాల్వ్స్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఆల్ ఫుడ్. అయితే వారు నీరును మాత్రం సేవించినట్టు మనకు బైబిల్లో గోచరమవుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథం అనుసారంగా ఉపవాసంలో ఉన్నటువంటి పెద్దలు, పూర్వీకులు, మన పూర్వజనులు వారు అవలంబించినటువంటి పద్ధతిలో ఉపవాసమును వారు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు వారు ఆ దినములో ఎట్టి ఆహారాన్ని
అది ఘన పదార్థము ఆహారము కానివ్వండి, లేదా ద్రవ పదార్థమైన ఆహారం కానివ్వండి, వారు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు వారు దానిని స్వీకరించడానికి వారు ఇష్టపడలేదు. అయితే వారు ఆ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు వారు జలమును లేదా నీరును వారు స్వీకరించినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ఇది 24 గంటలు. కొన్ని సందర్భాలలో మరి వారు అనేకమైనటువంటి ద్రవ లేదా జలమును నీరును వారు తీసుకొని ఉండేవారు. 3 దినముల యొక్క ఉపవాసాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా సందర్భాలలో మనము చూసుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల మీద ఉపవాసము అనేది 1 దినమా 3 దినముల అనేది పరిశుద్ధాత్మ మన ఆత్మకు చేసినటువంటి ప్రబోధము మీద ఇటు ఉపవాసం యొక్క సమయము ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం చేయబడుతున్నది. అయితే బైబిల్లో 3 దినముల యొక్క ఉపవాస విషయంలో కూడా దాని యొక్క తీక్షత, మన యొక్క అభ్యర్థన యొక్క తీక్షణమైనటువంటి ఆ పట్టుదల మీద ఆధారపడి ఉన్నది. 3 రోజుల వరకు ఉపవాసము చేసినటువంటి వారు కొన్ని సందర్భాలలో అన్నపానములను సహితం వారు విసర్జించి ఉపవాసం ఉన్నారు. దీనిని పరిశుద్ధులైనటువంటి పౌలు గారు వారు ఆచరించినటువంటి వైనాన్ని అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఇట్టి ఉపవాసం కఠినమైనటువంటి అన్నపానీయుల నిషేధితమైనటువంటి ఉపవాసము, చాలా సంక్లిష్టమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలో జీవితము సాగిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహానికి, దేవుని యొక్క కృప కొరకు మాత్రమే గోజాడేటువంటి ఒక కఠినమైనటువంటి నియమముతో చేసేటువంటి ఉపవాసంగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇటు ఉపవాసమును గూర్చినటువంటి వేరు ఆహారాలను కూడా మనము చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో దేవుని యొక్క భక్తులు స్వల్పమైనటువంటి ఆహారాన్ని మితమైన ఆహారాన్ని వారు తీసుకుని ఉపవాసము ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇది దానియేలు ప్రవక్త దానియేలు జీవితంలో ఇటువంటిది జరిగింది. దానియేలు మితమైన ఆహారాన్ని తీసుకుని 21 రోజులు వారు ఉపవాసం ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తాం. ప్రత్యేకమైనటువంటి కారణం అనేది ఏది దానియేలు గ్రంథంలో మనకు ప్రబోధించకపోయినప్పటికీ బహుశా దానియేలు వారి యొక్క రాజ్యం కొరకు వారు నియమముతో ఇట్టి పార్షియల్ ఫాస్టింగ్ అన్నటువంటి దానిని వారు బహుశా ఆచరించి ఉండవచ్చు. దీనిని దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలలో మనం చూస్తాం. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చెయ్యకయుంటిని. మాంసమును కానీ ద్రాక్షారసమును కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. దిస్ ఇస్ డానియల్ who has fasted for 21 days. This is a partial fasting. 40 రోజుల యొక్క ఉపవాసం. మోషే భక్తుడు, ఏలియా భక్తుడు, యేసుక్రీస్తు వీరు 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వైనాన్ని మనం చూడగలుగుతున్నాం. మోషే విషయంలో 40 రోజులు వారు అన్నపానీయములను వేటిని కూడా వారు స్వీకరించలేదు. ఇది 2 దఫాలుగా మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తాం. 40 రోజులు ఇటు ఉపవాసం దేవుని యొక్క భక్తులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటిదన్నది చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రబోధం చేయబడుతున్నది. దిస్ వాస్ క్లియర్లీ డన్ బై సూపర్ న్యాచురల్ ఎంబ్లిమెంట్. ఇది సశక్తత లేదా చేతనత్వం. ఇది మానవులకు మరి సాధారణంగా 80 రోజులు ఉపవాసం ఉండమనేటువంటిది అది మానవుని యొక్క శక్తి వలన మానవునికి ఇవ్వబడినటువంటి ఏ రకమైనటువంటి ప్రత్యేక పద్ధతి వలన ఉండటం సాధ్యము కాని విషయం. కేవలము దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు ప్రత్యేకింపబడినటువంటి దైవ ప్రతిష్ఠితులు ప్రవక్తలు మాత్రమే చేయగలిగినటువంటి ఉపవాసము.
వాస్తవికంగా మనకున్నటువంటి వైద్య శాస్త్రం అనుసారంగా మనుషులు 3 లేదా 4 రోజులు మాత్రమే మరి జలము లేదా నీరు లేకుండా వారు జీవించి ఉండడానికి అవకాశం ఉంది. మహా ఎక్కువైతే 1 వారం రోజులు నీరు లేకుండా వారు జీవించగలుగుతారేమో. కానీ వాటికి మించినటువంటిది జరగటం అనేది వైద్య శాస్త్రములో సవాలు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏలియా విషయంలో, యేసుక్రీస్తు విషయంలో సహితం వారు 40 రోజులు అన్నపానాలను విసర్జించి వారు దేవుని సన్నిధానంలో గడపడం, వారు దేవాంశభూతులని దేవుని యొక్క సన్నిధానంలో వారు ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు అభిషక్తులైనారన్నటువంటి విషయం, ఇది దేవుని వలన మాత్రమే సాధ్యమైందని లేదా అది సాధ్యం అవడం అసంభవం అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనకు 3 రకములైనటువంటి ఉపవాస పద్ధతులు ప్రబోధించబడ్డాయి. మొదటి పద్ధతి ఏంటంటే టోటల్ డినయల్ ఆఫ్ ఫుడ్, అన్నపానీయములను టోటల్గా విసర్జించడం, వాటిని ముట్టుకోకపోవడం. యేసుక్రీస్తు ప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 15-22, సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, అనేకమైన సందర్భాలలో ప్రజలు మరి ఉపవాసం ఉన్నప్పుడు అన్నపానములను సంపూర్ణంగా వారు తిరస్కరించినారు. రెండవది ఏ టోటల్ డినయల్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. పరిశుద్ధ గ్రంథంలో 3 రకములైనటువంటి ఉపవాసాలను మనం చూడగలుగుతాం. మొదటిది ఏ టోటల్ డినయల్ ఆఫ్ ఫుడ్, అనగా వారు ఆహారమును మాత్రమే వారు తిరస్కరించినారు. ఆహారము తినకుండా వారు ఉపవాసమున్నారు. దీనిని పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో ఉటంకించబడినవి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 15-22 వచనాలు, సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, రాజులు 1వ గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, లూకా శుభవార్త 4వ అధ్యాయం 1-4వ వచనం. ఈ విధంగా మనం చూస్తాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్, ఎ టోటల్ డినయల్ ఆఫ్ ఫుడ్. ఘనమైనటువంటి ఆహారమును తిరస్కరించడం, స్వీకరించకపోవడం. రెండవ రకమైనటువంటి ఉపవాసపు యొక్క పద్ధతి ఏంటనగా ఏ టోటల్ డినయల్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, అనగా అన్నము, పానము, నీరు, జలము, వీటిని టోటల్గా అబ్స్టైనింగ్, అనగా వీటిని తిరస్కరించడం లేదా విసర్జించడం, వీటిని ముట్టకపోవడం. 40 రోజులు కఠినమైనటువంటి ఉపవాసములో పాటించడం. దీనిని అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో, నిర్గమాకాండం 34వ అధ్యాయం 28 నుంచి మొదలైనటువంటి వచనాలలో మనం చూస్తాం. ఇది మోషే 40 దినాలు 2 సార్లు వారు అన్నపానాలను తిరస్కరించి ఉపవాసం ఉండి దైవానుగ్రహాన్ని పొందగలిగినారు. 3వ రకమైనటువంటి ఉపవాసం యొక్క పద్ధతి ఏంటనగా ఏ పార్షియల్ ఫాస్ట్, డినయింగ్ వన్ సెల్ఫ్ ప్లెజరబుల్ ఫుడ్ అండ్ డ్రింక్, అనగా ఇది మితమైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఆహ్లాదకరమైనటువంటి ఆహారాన్ని, ఆహ్లాదకరమైనటువంటి ఏ రకమైనటువంటి పానీయములను మనము స్వీకరించకపోవడము ఒక రకమైనటువంటి ఉపవాసంగా బైబిల్లో మనం చూస్తాం. మొదటిది a total denial of food, అన్నమును తిరస్కరించడం లేదా అన్నమును విసర్జించడం. రెండవ రకమైనటువంటి ఉపవాసము a total denial of food and water, అన్నపానములను సంపూర్ణంగా మనము త్యజించడం లేదా తిరస్కరించడం. మూడవది ఏంటనంటే ద పార్షియల్ ఫాస్ట్, అనగా మితమైనటువంటి ఆహారము తీసుకొని మనసుకు ఆనందము కలిగినటువంటి ఏ రకమైనటువంటి ఆహారాన్ని కానీ ద్రవ పదార్థాన్ని కానీ మనము ఉద్దేశపూర్వకంగా వాటిని విడిచిపెట్టడం. ఇది 3వ రకమైనటువంటి ఉపవాసంగా మనం చూస్తాం. దానియేలు ఇది 3 వారాలు వారు ఆచరించినట్టుగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-15 వచనాలలో మనం చూస్తున్నాం. అలా చేసిన అనంతరం వారు దేవుని నుంచి దర్శనాన్ని పొందగలిగినారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ప్రతి ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినాడు. ప్రతి ఉపవాసాన్ని దేవుడు లక్ష్యముంచినాడు. ప్రతి ఉపవాసాన్ని దేవుడు ఘనపరిచినాడు. ప్రతి ఉపవాసాన్ని దేవుడు ప్రేమించినాడు. మాడే అటువంటి మనస్సు, నకనకలాడేటువంటి కడుపు, వాటి యొక్క ఘోషను దేవుడు ఏనాడు అలక్ష్యము చెయ్యలేదు. ఇది చరిత్ర.
బలమైనటువంటి సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో మనకు కోకల్లులుగా కనబడతాయి.